తమిళనాడు రాజకీయాలు క్షణక్షణానికి రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే క్యాంపు రాజకీయాలు ఊపందుకోగా ఇప్పుడు గవర్నర్ చుట్టూ రాజకీయం నడుస్తోంది. ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు రేపు మధ్యాహ్నం చెన్నై చేరుకోనున్నారు. అయితే ఏ రాజకీయ పార్టీకి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు. సాయంత్రం ఆయన తాజా పరిస్థితులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం 4:30 సమయంలో సీఎస్, డీజీపీ, చెన్నై నగర పోలీస్ కమిషనర్, ఇంటెలిజెన్స్ ఐజీలతోనూ సమీక్ష నిర్వహిస్తారు. మరోవైపు గవర్నర్ మీద ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి బయలుదేరారు అన్నాడీఎంకే ఎంపీలు. గవర్నర్ తీరు మీద రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నారు. 130 మంది ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా శశికళను ఎన్నుకున్నా ఆమె చేత సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించడంలో గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. చూడడానికి 131 మంది ఎమ్మెల్యేలు తన వైపే ఉన్నారు. కానీ వీళ్ళెంతకాలం ఉంటారు? అసలు టైంలో గోడ దూకితే పరిస్థితి ఏమిటి? ఇది ఇప్పుడు శశికళను ఆమె వీర విధేయుల ఆందోళన. సీఎం పీఠానికి అడుగు దూరంలో శశికళ పీఠాన్ని చేజార్చుకున్నారు. అయితే పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ఫ్లోర్ లీడర్ గా ముఖ్యమంత్రి గిరి పొందడం కష్టం కాకపోయినా లాస్ట్ మినిట్ లో ఏమవుతుందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సీఎం పదవి అనుకున్న టైంకి పొందలేకపోవడం తప్ప ఇంతవరకు అంతా అనుకూలంగానే ఉన్నా సెల్వం తిరుగుబాటు తర్వాత ఏమై జరిగి ఉండొచ్చు అన్నది చిన్నమ్మకు అర్థమైంది. ఇప్పుడు చిన్నమ్మ ముందు చాలా సవాళ్లున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇవాళ ఎమ్మెల్యేలతో సమావేశమైన శశికళ బ్లాక్ షీప్ ఎవరో గుర్తించాలని పరోక్షంగా పన్నీర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కానీ చిన్నమ్మ మీటింగ్ వచ్చిన వాళ్లలో కూడా పన్నీరు అనుచరులు ఉన్నారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. నమ్మక ద్రోహులు ఎవరో శశి ఎలా గుర్తిస్తారన్నదే మొదటి సవాల్. ఎమ్మెల్యేల మీటింగ్ కాగానే అందరినీ ప్రత్యేక బస్సుల్లో వేర్వేరు హోటల్స్ కు తరలించారు. చిన్నమ్మ ఎవరితో మాట్లాడొద్దని ఆదేశించారు. ఫోన్లు కూడా తీసేసుకున్నట్లుగా సమాచారం. రేపు ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి ముందు ఎమ్మెల్యేలతో పెరేడ్ చేయించే ఆలోచనలో కూడా శశికళ ఉన్నారని తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యేలను కాపాడుకోవడం చిన్నమ్మ ముందున్న రెండో సవాల్. వీళ్లలో గోపీలెవరో గుర్తించడం, అందరినీ కట్టుదాటకుండా చూడడం చాలా కీలకం కానుంది. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించడంపై వివరణ కోరింది. అయితే ఆమెను తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగానే ఎన్నుకున్నామని పన్నీరు చెప్పారు. అదే నిజమైతే అసలు అన్నాడీఎంకే రాజ్యాంగంలో తాత్కాలిక ప్రధాన కార్యదర్శి అనే పదవే లేదు. అప్పుడు శశికళకు చిక్కులు తప్పవన్నది కొందరి వాదన. కానీ పార్టీపై ఆమెకు పూర్తి స్థాయిలో పట్టుంది కాబట్టి ఈసీకి సరైన సమాధానం చెప్పి గండం నుంచి గట్టెక్కుతారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. గత వారమే అన్నాడీఎంకేకు నోటీసు ఇచ్చామని ఈసీ చెబుతోంది. ఈసీని సరైన వివరణతో సంతృప్తి పరిస్తే శశికళ మూడో సవాల్ను కీలకంగా అధిగమించినట్లేనని చెబుతున్నారు విశ్లేషకులు.
ఒకవేళ గవర్నర్ శశికళతో ప్రమాణం చేయించి అసెంబ్లీలో బలం నిరూపించుకోమని చెబితే సభలో పరీక్షను ఎదుర్కోవడం కూడా పెద్ద గండమే అనే మాట వినిపిస్తోంది. శశికళతో ఉన్న ఎమ్మెల్యేలంతా ఇప్పుడు రకరకాల కారణాలతో నోరు మెదపటం లేదనే వాదన ఉంది. అదే నిజమైతే వారిలో కొందరు ఫ్లోర్ టెస్ట్ సందర్భంగా సైలెంట్ గా పన్నీర్కు ఓటేయొచ్చు. అప్పుడు శశికళ ఏం చేస్తారన్నదే మరో ప్రశ్న. అసలు గవర్నర్ అటు పన్నీర్ను ఇటు శశిని కాకుండా రాష్ట్రపతి పాలన విధిస్తే అప్పుడు పరిస్థితి ఇంకా క్లిష్టంగా మారుతుంది. అసెంబ్లీని సుప్త చేతనావస్థలో ఉంచితే 6 నెలల పాటు ప్రెసిడెంట్ రూల్ ఉంటుంది. ఈ 6 నెలలు ఎమ్మెల్యేలను కాపాడుకోవడం చిన్నమ్మ శక్తికి మించిన పనే. అటు కేంద్రం తెర వెనుక కథ నడిపిస్తోందన్న ఆరోపణలు ఉండనే ఉన్నాయి. ఇటు ప్రతిపక్ష నేత స్టాలిన్ కూడా పరోక్షంగా పడగొట్టమని పన్నీరుకు చెబుతున్నారు. కాంగ్రెస్ ఇప్పుడు సైలెంట్ గా ఉన్నా సభలో ఏం చేస్తుందో తెలియదు. ఇప్పటివరకు అన్నాడీఎంకేలో పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకున్న చిన్నమ్మ ఇక ఇప్పుడు అసలు సిసలైన రాజకీయాన్ని చూపించాల్సి ఉంటుందనేది విశ్లేషకుల మాట.